అసురులలో అత్యంత భయంకరుడైన నరకాసురుడు తన అహంకారం క్రూరత్వంతో భూమి భయభ్రాంతులకు గురి చేశాడు. వందలాది రాజకుమార్తెలను బంధించి దేవతలకే సవాలు విసిన ఈ రాక్షసుడు నన్ను ఎవరు జయించలేరు అన్న ఆ గర్వంతో మునిగిపోయాడు. యుద్ధ భూమి మొత్తం మంటలతో దహనమైపోయింది. నరకాసురుడు తన భారీ గదను ఊపుతూ గర్జించాడు. అతని కన్నుల్లో అగ్ని మెరుపులు శరీరమంతా పులకరించి శక్తి. అది ఒక భయంకరమైన దృశ్యం. కానీ శ్రీకృష్ణుడు తన సాహస వీరుడు రూపంలో సత్యభామతో కలిసి రథంపై ప్రత్యక్షమయ్యాడు. సత్యభామ దైవశక్తి రూపిణి, ధైర్యం మరియు సాహసానికి ప్రతిగా. యుద్ధం ప్రారంభమైన క్షణం నుంచి ఆమె ధనస్సు నుంచి వెలువడిన బాణాలు నరకాసురుడి సైన్యాన్ని జలరింపజేశాయి. చివరిగా నరకాసురుడు తన అహంకారాన్ని వదిలి కృష్ణుడి పాదాల వద్ద శరణు పొందాడు. అతని మరణం భూమికి కొత్త ఉదయం తెచ్చింది. దీనిని గుర్తు చేసుకుంటూ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అది చీకటి మీద వెలుగుకి గెలుపు, అహంకారం మీద ధర్మానికి విజయం.